పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ సందేశం. తనైతే క్లియర్గా ఉంది, యాంటీ జగన్, యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే పెట్టారు. 2014లో జగన్ని గద్దెనెక్కనివ్వనంటూనే పవన్ కళ్యాణ్ ఆనాడు తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు ఇచ్చింది. 2019లో జగన్ని ముఖ్యమంత్రిని కానివ్వనని శపథం చేసి అడ్డుపడింది ఆయనే. అయితే అధికారంలోకి వచ్చేసాడు జగన్మోహన్. ఆ తర్వాత అధికారం దిగడానికి కారణమైంది ఆయనే. ఒక రకంగా జగన్ అంటే ద్వేషం, వైఎస్ కుటుంబం అంటే విపరీతమైనటువంటి కసితో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మొత్తం మీద తను సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో మళ్ళీ జగన్ అనేటటువంటి వాడు అధికారంలోకి కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది శాంత నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు. ఆ ప్లేస్లోకి తను వెళ్ళాలన్నదే కాకుండా చంద్రబాబుతో పూర్తి ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. బాబే అధికారంలో ఉండాలి ఆయన బతికున్నంత వరకు, జగన్ అనే అతను అధికారంలోకి రాకూడదు అన్నటువంటి ఒక వ్యూహంతోనే పనిచేస్తున్నారు. అందుకనినే మరొకసారి ఎంపీడీఓ దాడి వ్యవహారం తెలియగానే, అది వాస్తవంగా అక్కడ లోకల్గా జరిగినటువంటి వివాదం, దాని మీద పరిగెత్తుకుంటూ ఆయన హైదరాబాద్ నుంచి అక్కడ దాకా వెళ్ళారు అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన చిన్న లోపమున్నా సరే వెంటనే ఆగ్రహం తొలగులుతారు, వెళ్తారు. ఇప్పుడు ఏవైనా సరే అన్నమయ్య జిల్లాలో మొన్న క్రిస్మస్కి టోపీ పెట్టారు, ఇది తిరుపతి దగ్గరన అన్నమయ్యకి, బట్ అది పట్టించుకోలేదు. లేదు అక్కడే ఆవులకి ఇంట్లో పెంచుకోవడానికి వీల్లేదని చెప్పేసి నోటీసులు ఇచ్చారు, అది పట్టించుకోలేదు. అట్లాగే 4-5 చోట్లన హిందూ ఆలయాలకు సంబంధించిన సంఘటనలు జరిగినాయి, అవి పట్టించుకోలేదు. అదే లడ్డూల విషయమో లేకపోతే ఇంకొక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందన్నప్పుడు ఆయన సనాతన ధర్మం పాయింట్ తీసుకుని వచ్చారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టడాలు, తలకాయలు పగలగొట్టడాలు, ప్రాణాలు తీయడాలు కూడా జరిగినాయి. ఆ విషయాల్లో ఏమీ స్పందించలేదు ఆయన. వైసీపీ వాళ్ళు కొట్టినప్పుడు స్పందించారు. తద్వారా ఆయన ఇస్తున్నటువంటి సంకేతం వైసీపీ వాళ్ళది చిన్న తప్పునైనా అంగీకరించను, వైసీపీ వాళ్ళ మీద ఏ తప్పు చేసినా సరే, ఏ దౌర్జన్యం చేసినా సరే దాన్ని పట్టించుకోను అన్నటువంటి సంకేతంతో పాటుగా జగన్ రాజకీయ అంతం నా పంతం అన్నటువంటి సందేశం స్పష్టంగా ఇస్తున్నారు.